దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేను 2 విషయాలు చెప్తాను. దయతో మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. మొట్టమొదటిది, ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి సోషల్ మీడియా పిచ్చితో, రీల్స్ పిచ్చితో, లైక్స్ షేర్స్ పిచ్చితో తన శోభనపు రాత్రి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. తన భర్త అభ్యంతరం చెబుతున్నప్పటికి కూడా ఆ అమ్మాయి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వినటానికి చాలా నిస్సిగ్గుగా, చాలా సిగ్గుకరంగా, చాలా జుగుప్సాకరంగా ఉంది కదా. అలాంటి సంఘటనే క్రైస్తవ్యంలో కూడా జరగటం చాలా బాధాకరం. ఏంటంటారా, ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ బోధకుడు సంఘంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ బోధకుని యొక్క భార్య అక్కడికి వెళ్ళి పాటలు పాడుతూ ఉంది. దేవుని వాక్యం చెబుతా ఉంది, సామెతల గ్రంథము 25:20, దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయి వానితో సమానము అని. అసలే చలితో బాధపడుతున్నాడు, ఆడికెళ్ళి ఆడి మీద ఉన్న పై వస్త్రాన్ని తీసివేస్తే ఎంత బాధపడతాడో, అసలే కుటుంబ సభ్యుల్ని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాటలు పాడటం, దాన్ని వీడియో తీయటం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, ఇదిగో చూడండి మా సంఘ సభ్యుల పట్ల మేము ఎంత ప్రేమ కలిగి ఉన్నామో అని తమకు తాము డంబాలు చెప్పుకోవటం, నిజంగా ఇది చాలా జుగుప్సాకరంగా, అసహ్యంగా, మనందరం సిగ్గుపడాల్సిన సంగతి.